సీఎం చంద్రబాబుకి షాక్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరోసారి హోంమంత్రి అనిత శాఖలో జోక్యం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పోక్సో చట్టం అమలుపై ఏపీ సీఎస్ డీజీపీకి పవన్ లేఖ రాశారు. సీఎంకు లెటర్ రాయకుండా సీఎస్ డీజీపీకి లేఖ రాశారు పవన్. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్కు కూడా లేఖ రాశారు పవన్. ఏపీలో మాత్రం సీఎంకు కాకుండా అధికారులకు పవన్ లేఖ రాయడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాన్ని బట్టబయలు చేసింది పవన్ లేఖ. తమ పాలనలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలలో విచారణ ఆలస్యమవుతుందని అంగీకరించారు పవన్. సీఎం చంద్రబాబుకి షాక్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరోసారి హోంమంత్రి అనిత శాఖలో జోక్యం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంతటి ఘోర వైఫల్యంగా పరిపాలిస్తుందో పవన్ కళ్యాణ్ ఈ లేఖ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా ఎప్పట్లాగే ఇటీవల గత 4-5 సార్లు హోంమంత్రి అనిత శాఖలో జోక్యం చేసుకుని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, హోంశాఖ ఫెయిల్యూర్ ని ఎత్తి చూపినటువంటి పవన్ కళ్యాణ్ మరొకసారి అదే పని చేశారని చెప్పొచ్చు. హోంమంత్రి అనిత శాఖలో జోక్యం చేసుకున్నారు. పోక్సో చట్టం అమలుకు సంబంధించి ఏదైతే మైనర్ బాలికల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినప్పుడు శిక్షించాల్సినటువంటి పోక్సో చట్టం ఏది ఉంటుందో ఆ చట్టం అమలు తీరనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతృప్తి స్థాయిలో లేదనేది స్వయంగా పవన్ కళ్యాణ్ లేఖ ద్వారా ఇప్పుడు రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఇప్పుడు గుర్తు చేసినట్టుగా మనం భావించవచ్చు. అది కూడా లేఖ కూడా వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లొచ్చు, కేబినెట్ సమావేశంలో కూడా ప్రస్తావించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బయట పెట్టాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ లేఖని బయట పెట్టారని మనం భావించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాకుండా చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి లేఖ రాశారు. ఆశ్చర్యంగా 2 లేఖలు విడుదల చేసింది జనసేన పార్టీ. అందులో ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా రాశారు. తెలంగాణలో ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు కాకుండా చీఫ్ సెక్రటరీ, డీజీపీకి లేఖలు రాశారు. వాస్తవానికి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైనా లేఖ రాయేసి ఈ విధంగా వైఫల్యం చెందుతుంది ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఇందులో ఏంటంటే అందులో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ పోక్సో కేసుల దర్యాప్తు 60 నుండి 90 రోజుల్లోగా పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పి పేర్కొన్నారు. అందులో అంటే ఈ 90 రోజుల్లో కూడా దర్యాప్తు పూర్తి కావడం లేదు, కేసులు చాలా ఆలస్యం అవుతుంది అన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఇందులో 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని సిఎస్, డీజీపీకి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేసేటువంటి అత్యున్నత స్థాయి అధికారులు. వీళ్ళకి డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇవ్వడం అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలను, అధికార వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.